భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వల్లభనేని గురించి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదా? మరి పవన్ కళ్యాణ్ గంట ఆడగంట అంటారు, వాళ్ళు ఆడవాళ్ళు కాదా? మరి సరిమల్లమ్మ సొంత చెల్లెలే రోడ్డు మీద ఎందుకు పడేయాలా? విజయమ్మ గారు సొంత తల్లే, ఆవిడ కోర్టు మెట్ల మీద ఎందుకు ఎక్కిస్తారు? వాళ్ళు ఆడవాళ్ళు కదా? నమస్తే, వెల్కమ్ టు క్యూట్యూబ్ మీడియా. ఏదైతే వైసీపీ దీంట్లో సీనియర్ లీడర్, అదేవిధంగా ఎమ్మెల్సీ, సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణకి సంబంధించి కిరాక్ ఆర్పీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నాయి అనుకోవచ్చు. ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కూడా ఏపీ మొత్తం కూడా ఆర్పీ చేసినటువంటి వ్యాఖ్యల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కొంతమంది వైసీపీ సీనియర్ లీడర్స్, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కిరాక్ ఆర్పీ ఏదైతే మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో బొత్స సత్యనారాయణకి సంబంధించి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ, ఆయన మాట్లాడే తీరుని ఇమిటేట్ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా వీళ్ళందరూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఒకసారి వీళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, బొత్స సత్యనారాయణ గారి మీద కిరాక్ ఆర్పీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక సీనియర్గా మీరు ఎలా చూస్తారు? అంటే ఇవి పబ్లిసిటీ స్టంట్ కోసం చేసినవి అంటారా, లేకపోతే విమర్శ అంటారా, లేకపోతే వ్యక్తిగత అవమానంగా చూస్తున్నారు? పబ్లిసిటీ కోసమేనమ్మా. ఈవేళ బడ్జెట్లో కానీ ఏ విషయంలో కూడా టీడీపీ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పెయిడ్ ఆర్టిస్ట్గా వాళ్ళు ఏం చెప్తే చేయడానికి, ఇది డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు తప్ప బొత్స సత్యనారాయణ లెజెండరీ లీడరు, మంచి వ్యక్తికి విమర్శించే స్థాయి కానీ ఏ రకంగా ఈయనకి లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో స్థానంలో బొత్స సత్యబాబు గారు చాలా ఇప్పుడు అన్నీ లీడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి డీగ్రేడ్ చేస్తే మనకు కొంచెం గౌరవం పెరుగుతుందని ఆ పార్టీ నాయకులే ఈయన చేతి నడిపిస్తున్నారని మా పూర్తి అనుమానం ఉంది. లేకపోతే ఆయనకేంటమ్మా, ఆయనకున్న స్థాయి ఏంటి, ఆయన ఏం మాట్లాడతాడు? ఇవాళ బడ్జెట్ చూశారు, బడ్జెట్లో ఏం లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఏం లేదు. 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అది లేదు. పిల్లలకి 18,000 రూపాయలు ఇస్తామన్నారు, ఏ రకమైనది కూడా లేదు. కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేసిన కూడా చెప్తున్నారు తప్ప ఏమీ లేదు. బొత్స సత్యనారాయణ గారు లాంటి గొప్ప నాయకుడు మేము అందరం వెళ్తుంటే మాకు ఎన్నో చెప్తారు. ఎప్పుడు కూడా ఒకటి విమర్శించొద్దు, మనం పని చేసుకుందాం, మన పనే మనకు గుర్తింపు అని చెప్పిన మహానాయకుడు ఆయన లాంటివాడికి చెప్పడం అంటే ఆయన వెనక ఎవరు ఈ టీడీపీ నాయకులు ఉండి నడిపిస్తున్నారు తప్ప ఆయనకు కూడా ఈ మనసు పుట్టి చేయలేదేమో నా భావం అండి. ఆయన స్థాయి కూడా కాదు. బొత్స సత్యనారాయణ ఎవరో ఆయన తెలియదు. ఆయన చిన్న చోటా లీడరు. అలాంటి లీడర్ విమర్శించాడంటే ఇందులో ఖచ్చితంగా టీడీపీ పాత్ర, కూటమి పాత్ర ఉంది, ఇందులో ఏ సందేహం లేదనేసి తెలియజేస్తుంది. సార్ చెప్పండి, ఒక సీనియర్ లీడర్గా చెప్పండి, అంటే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిగత విమర్శలు అసలు సమంజసం అంటారా? ఈ కల్చర్కి పులి స్టాప్ ఎక్కడ ఉంటుంది అంటారు? రాజకీయాలు చేసుకోవచ్చు తప్ప వ్యక్తిగత విమర్శలు చాలా రాంగ్ అమ్మా. ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. రాజకీయాలు చెప్తే తప్ప ఎవరిని తిడితే గొప్పతనం వస్తుంది, ఎవరిని విమర్శిస్తే వస్తుంది అంటే చాలా తప్పది. మనం ఉన్నామంటే ఒక పాలసీలో ఒక పార్టీ పరంగా మనం విమర్శించాలి తప్ప ఒక వ్యక్తిని మేమైనా విమర్శించాం. వ్యక్తిగతంగా ఎవరికి కూడా తీసుకోవడం చాలా తప్పది. అది రాజకీయాల్లో దిగజాడుతనం తప్ప మీకు వందాతనం పెంచదు. దానివల్ల దిగజాడుతనం వస్తుంది తప్ప వందాతనం పెంచదు. ఇది మాత్రం ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి. అందులో కూటమి నాయకులు ముఖ్యంగా ఎక్కువ గమనించి ఇది గుర్తుంచుకోవాలి మరి నా మనవి. సార్ చెప్పండి, అంటే మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ రైట్ మాకు ఉంది అని చెప్పి పొలిటీషియన్స్ అయినా సరే, లేదా ఎవరైనా సరే, కామన్ మ్యాన్స్ అయినా సరే, ఇలా వ్యక్తిగతంగా దూషించడం కానివ్వండి, లేదా వ్యక్తిగత విమర్శలకు పోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వేచ్ఛ ఉందని చెప్పేసి మన ఎదుటి వ్యక్తి మీద ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా తప్పమ్మది. వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి మన స్థాయికి మించి, మన స్కోప్కి మించి, మన పరిధికి మించి మాట్లాడడం చాలా తప్పది. ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాత, ఆయన నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం, ఒక లెజెండరీ పర్సనాలిటీ, మంచి భావజాలం ఉన్న వ్యక్తి. అన్నిటికంటే మించి అసలు ఏదైనా ఉంటే సమస్యల మీద పోరాటం చేయమంటారు, సమస్యల మీద ప్రశ్నించమంటారు తప్పించి కానీ మాలాంటి కొత్త వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్సనల్ కామెంట్స్ వద్దు అని చెప్పిన ఒక మంచి భావజాలం వ్యక్తి శ్రీ బొత్స సత్యనారాయణ గారు. మన వాక్ స్వాతంత్రం అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడితే అది మనకి చాలా నష్టమే జరుగుతుంది. ఎప్పుడైనా లో ప్రొఫైల్గా ఉంటేనే 10 మంది మనల్ని మనం పొందుతాం. ఇష్టానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. దానికి ఎగ్జాంపులే ఈ కిరాక్ ఆర్పీ తాలూకా స్కోప్ ఎంతమ్మా? చాలా చిన్న స్కోప్. సత్యబాబు గారి కోసం మాట్లాడినంత స్థాయి ఆయనకు ఉందా? ఈ రాష్ట్రంలో సత్యబాబు గారు లాంటి లెజెండరీ పర్సనాలిటీ కోసం విమర్శించే స్థాయి ఆయనకు ఉందా? ఆయన ఒక కళాకారుడు. మన ప్రాంతీయులు, ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు కళాకారులు అంటే చాలా అభిమానిస్తారు. అలాంటి అభిమానాలను చూరగణాలు తప్పించి కానీ ఇలాంటి లేనిపోని ఆవాకులు చేవాకులు వ్యక్తిగత విమర్శలు చేయడం వలన కిరాక్ ఆర్పీ తాలూకా స్ట్రేచరు చాలా డౌన్ఫాల్ అవుతుంది తప్పించి కానీ ఇలాంటి
తప్పుడు మాట్లాడడం వలన ఆయనకేంటి హైప్ వస్తుందని కూడా చాలా తప్పమ్మా. రైట్ సార్, అంటే ఇదే నేపథ్యంలో ఏదైతే అంబటి రాంబాబు గారు అరెస్ట్ని కూడా మీరు చూశారు, ఎందుకంటే ఆయన ఏదో విమర్శించారు అని చెప్పి, మరి ఇప్పుడు అదర్ పార్టీస్ కూడా ఇదే కల్చర్ని ప్రొవోకేట్ చేస్తున్నారు. సో అసలు ఈ కల్చర్ని ఎలా చూస్తారు? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేదా అనేది ఎగ్జాంపుల్సే. ఇల్లులు దహనం చేయడం, ఇల్లులు లూటీలు చేయడం, పెట్రోల్ బాంబులు వేయడం, మనుషుల మీద హత్యాయత్నాలు చేయడం, దిగజారు రాజకీయాలు. కారణం ఏంటంటే వాళ్ళు ఏవైతే సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ హామీలు నెరవేర్చుకోలేక చేతగాక ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే బీసీ నాయకుడు జోగి రమేష్పై దాడి కానీ, వాళ్ళ ఇల్లు లూటీ చేయడం కానీ, దహనం చేయడం కానీ, రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ, మా నాయకులు బొత్స సత్యనారాయణ గారి మీద ఆవాకులు చేవకులు పేలడం కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో ఒక భాగమే. కారణం ఏంటంటే ప్రజలు నిలదీస్తారు. ఒక మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం కానీ, కాకపోతే ఒక గీతం యూనివర్సిటీకి ల్యాండ్స్ అప్పనంగా అప్పచెప్పడం అయితేనేమి, ఒక నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు, ఫీజు రియంబర్స్మెంట్ చేసుకోలేకపోయారు, అన్నదాత సుఖీభోగ స్కీమ్ చేసుకోలేకపోయారు, తల్లికి వందనం చేసుకోలేకపోయారు, 50 సంవత్సరాల దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి అమౌంట్ ఇచ్చుకోలేకపోయారు. ఎక్కడ ఏం చేశారమ్మా? ఏ హామీలు చేసుకోలేక చేతగాక ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తారో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ ఈ ప్రభుత్వం ఉందా లేదనే ప్రశ్న ఈరోజు ప్రజలు ఉంది. ఖచ్చితంగా ప్రజలు 2029లో గుణపాఠం చెప్తారు. మళ్ళా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా 2029లో సీఎం చేసుకునే బాధ్యత మా పైన, అందరిపై ఉంది. ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎంగా అధిరోహిస్తారు. సార్ చెప్పండి, ఒక యంగ్ లీడర్గా చెప్పండి, అంటే యువత ఇప్పుడు ఏదైతే ఉందో లైక్ సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ఒక తప్పుచ్చుకొని మాట్లాడే విధానం కానివ్వండి, అసలు యువతకి ఎలాంటి సందేశం ఇస్తుంది పాలిటిక్స్లో ఇలాంటి వ్యాఖ్యలు? ఇప్పుడు కిరాక్ ఆర్పి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి. కిరాక్ ఆర్పి అనే వ్యక్తి మాట్లాడిన సందర్భం చూస్తే, అతను గత ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకొని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ ప్రకారం అతను ఒక టీవీ పెట్టుకొని, అతను ఒక విలేకరులాగా అందరినీ కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని నొప్పించే కార్యక్రమం కిరాక్ ఆర్పి గారు. కొత్త వరవడి, ఇదంతా కూడా కొత్త వరవడి. ఇవన్నీ చూస్తుంటే అసలు యువత అందరికీ కూడా ఈ రాజకీయాలు అసలు ముందుకు వెళ్ళాలా లేదా అనే పరిస్థితి వస్తున్న ఈ సందర్భంలో దేవుడు అనే వ్యక్తి ఉంటాడు. అందుకే ఈరోజు అతను కిరాక్ ఆర్పి అనే వ్యక్తి ఒక రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఈరోజు అందరితోని కూడా, అంటే మీకు 2 విషయాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 విషయాల్లోని యునానిమస్గా ప్రజలందరూ కూడా డెసిషన్కి వచ్చారు. ఒకటి ఏంటంటే తిరుపతి లడ్డూ మీద, ఏదైతే తిరుపతి లడ్డూ మీద చేసిన ఈ ప్రభుత్వం చేసిన వింత పోకడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముక్తకంఠంతో అందరూ కూడా ఖండిస్తున్న సందర్భం మనం చూసాం. ఒకటి. రెండోది, ఈ ఇష్యూ ఏదైతే బొత్స సత్యనారాయణ గారి మీద, ఒక బీసీ నాయకుల మీద, అంటే బీసీ నాయకులు వేరు, బీసీలు అందరూ కూడా ఓన్ చేసుకొని ఇతను మా నాయకుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అందరూ కూడా అతను మా నాయకుడు అని చెప్పేసి ఓన్ చేసుకున్న సందర్భంలో అలాంటి నాయకుడిని అతను సెలెక్ట్ చేసుకొని విమర్శించడం, బాడీ షేమింగ్ చేయడం, హేళన చేసి మాట్లాడడం, ఇదంతా కూడా ముక్తకంఠంతో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఈరోజు సోషల్ మీడియాలో ఓపెన్ చేసేసరికి కిరాక్ ఆర్పి అనే వ్యక్తి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అనే ట్యాగ్ లైన్తో అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అది తొలగి అతను ఆ కిరాక్ ఆర్పి అనే వ్యక్తి తొలగి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతనితో క్షమాపణ చెప్పే కార్యక్రమం చేశారు. అంటే ఇది బొత్స సత్యనారాయణ గారి విజయం గట్ట కాదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కాదు, ఇది ప్రజల తాలూకు విజయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడు కూడా కాలం అనేది ఒకటి ఉంటుంది, ఆ కాలానికి అతీతులు ఎవరు కూడా కాదు. అలాంటి అంటే ఒక తెలుగుదేశం పార్టీకి నేను సోషల్ మీడియా ద్వారా అంతా నడిపించేస్తానని అనుకున్న వ్యక్తి ఈరోజు తల ఉంచుకొని క్షమాపణ చెప్పాడు. అంటే ఇది ఒక డౌన్ఫాల్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే సార్ ఇక్కడ ఏంటి అంటే సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఇలా రాజకీయ కల్చర్ని దెబ్బతీస్తూ మాట్లాడడం అసలు పాలిటిక్స్లో ఏ విధంగా తీసుకెళ్తుంది? అదే సోషల్ మీడియా తొందరగా, అంటే ఏమనుకుంటారంటే మంచి అయినా చెడైనా సరే చెడు తొందరగా వెళ్తుంది కాబట్టి సోషల్ మీడియా ఇప్పుడు మనం చూస్తుంటాం. తమ్నెయిల్స్ గట్టాను, తమ్నెయిల్స్ మేము మాట్లాడింది ఒకటైతే తమ్నెయిల్ వేసేది వేరేది ఉంటుంది. అందరూ కూడా ఒక ఫ్యాషన్గా తీసుకుంటున్నారు. ఏంటంటే నెగిటివ్ మాట్లాడితే అది తొందరగా వెళ్ళిపోద్ది అని చెప్పేసి. కానీ అన్ని వేళలా కూడా అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడూ కూడా రాజకీయాలు ఎప్పుడూ కూడా నీతివంతంగా, నిజాయితీగా, అలాగే నిబద్ధతతో కూడిన రాజకీయాలు ఉండాలని చెప్పేసి మా నాయకులు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాకు ఎప్పుడు కూడా చేస్తుంటారు. మేము
మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మేము ఏదైనా మాట్లాడి మేము ఏదైనా బోర్డర్ క్రాస్ చేస్తే అతను తారతమ్యం లేకుండా మాలాంటి వ్యక్తులకు కూడా ఫోన్ చేసి రే మీరు అది మాట్లాడుతున్న తప్పు, నెక్స్ట్ టైం అది మీరు రిపీట్ చేయకండి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తి, అలాంటి ఉన్నతమైన వ్యక్తి, అలాగ ఔనిత్యం అంటే ఒక రాజకీయాలకి ఔనిత్యం తెచ్చిన వ్యక్తి శ్రీ బొత్స సత్యనారాయణ గారు. అతను రోల్ మోడల్గా మొత్తం మా ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఈరోజు అతను రోల్ మోడల్గా మేము చూసుకుంటున్న సందర్భంలో అలాంటి వ్యక్తుల పైన ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడితే అందరికీ కూడా కోపం వస్తుందని ఆవేదనతో మేమందరం కూడా ఇవన్నీ మాట్లాడుతున్నామని ఈ సందర్భంగా తెలియదు. అంటే పార్టీలు ఇలాంటి వ్యాఖ్యలపై అధికారికంగా స్పందించాల్సిన అవసరం ఉంది అంటారా? 100% అధికారికంగా స్పందించాలి. ఎందుకంటే కిరాకార్పి అనే వ్యక్తి ఎవరు వకాలత పుచ్చుకున్నాడు? అతను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వకాలత పుచ్చుకొని మాట్లాడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. చిన్న పిల్లడికి అడిగినా కిరాకార్పి ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్తారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్స్లోని, అఫీషియల్ సోషల్ మీడియాలో అతని తాలూకు పోస్టులన్నీ కూడా పెడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే తప్పు మాట్లాడాడో 100% నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించి తప్పయింది అని చెప్పడం వలన వాళ్ళు ఏమి దిగజారిపోరు. వాళ్ళ తాలూకా స్టాండర్డ్స్ పెరుగుతాయి. అలాంటి యువకులందరూ కూడా ఇది 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 ఒక రోల్ మోడల్గా మేము తీసుకునే సందర్భం ఉంటుంది. అలాంటిది యాక్సెప్ట్ చేయకుండా ఈరోజు కిరాకార్పితో క్షమాపణ చెప్పించడం అనేది అది పెద్ద మాకు సంతోషం కలిగించే విషయం కాదు. డైరెక్ట్గా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సందర్భం చూసుకొని ఈ విషయంపై ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ సార్. అంటే ఏపీ మొత్తం, అంటే ఉత్తరాంధ్ర మొత్తం కాకుండా ఏపీ మొత్తం వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ విషయం మీద, అదేవిధంగా ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి? కిరాకార్పి గారు క్షమాపణ చెప్పారు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ముక్తకంఠంతో కిరాకార్పి గారి మాటలు ఖండించబట్టే, అలాగే క్షమాపణ చెప్పండి అని మేమందరం కూడా మా తాలూకా మాధ్యమాల ద్వారా, మా తాలూకా గొంతు ద్వారా మేమందరం బయటికి చెప్పబట్టే ఈరోజు కిరాకార్పి అనే వ్యక్తి తలొగ్గి ఈరోజు క్షమాపణ చెప్పాడని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం. సో చూస్తున్నారు కదా, ఏదైనా సరే పాలిటిక్స్లో వాదనలు ప్రతివాదనలు ఉంటాయి. అయితే కొంత డిగ్నిటీ కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ చూసుకుంటే పొలిటికల్ కల్చరే బాగాలేదు అన్నట్టు ఉంది. ఎందుకంటే సామాన్యులకి అసలు ఇలాంటి పొలిటికల్ మాటల ద్వారా ఏం సందేశం ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఆ పాలిటిక్స్ అన్నీ కూడా డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలా విమర్శలకి ప్రతిపక్షం దిగుతుంది అని చెప్పి ఏదైతే ప్రస్తుతం వైసీపీ వాళ్ళందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కిరాకార్పి క్షమాపణ చెప్పినప్పటికీ కూడా బహిరంగంగా ఇంకా బొత్స గారి దగ్గరికి వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మళ్ళీ ఇలాంటి కల్చర్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది అని వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఒక సాధారణ ప్రజానికంగా మీరేమంటారు? తప్పెవరిది అంటారు? అసలు ఈ పాలిటిక్స్లో ఎలాంటి కల్చర్ ఉండాలి, ఏం మారితే ఫ్యూచర్ బాగుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.